విశాఖ సెంట్రల్ జైలు ఎదుట సిబ్బంది కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తనిఖీల పేరుతో ఖైదీల ముందు కానిస్టేబుల్స్ బట్టలు విప్పించి అవమానపరుస్తున్నారు అంటూ బాధిత కుటుంబాలు ఆరోపిస్తూ ఉన్నాయి. షిఫ్ట్ల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ ఉన్నారు. పిల్లలతో కలిసి సెంట్రల్ జైలు దగ్గర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తనిఖీల పేరుతో తమ వాళ్లను జైలు సూపరింటెండెంట్ అవమానపరుస్తున్నారంటూ పిల్లలతో సహా కానిస్టేబుల్స్ కుటుంబాలు సెంట్రల్ జైలు దగ్గర నిరసనకు దిగాయి. కానిస్టేబుల్స్ ను ఖైదీలతో బట్టలు విప్పదీయడమేంటని ప్రశ్నించారు బాధిత కుటుంబ సభ్యులు. అంత అగౌరవపరచాల్సిన దుస్థితి ఎందుకు దాపురించిందని ప్రశ్నించారు. రాత్రులు ఇంటికి వచ్చిన తర్వాత కూడా తమ భర్తలు దీన్నే తలుచుకుని సరిగ్గా నిద్రపోవడం లేదని వాపోయారు. లోపల ఇలాగే ఖైదీతో బట్టలు ఇప్పించడమా? ఇది ఎక్కడో న్యాయం అండి. అసలు మీ పై అధికారులు కావాలంటే రూమ్ లోకి తీసుకెళ్లి మీరు చెక్ చేసుకోండి. చెకింగ్ అనేది ఎలా ఉండాలి? అసలు చెకింగ్ అనేది ఎలా ఉండాలి? నలుగురు ఖైదీల దగ్గర జైలు వాటిని అవమానిస్తే ఏమవుద్ది? వాళ్ళ ఇంటికి వచ్చి ఏమైనా చేసుకుంటే మాకేం చెప్పరు. నార్మల్ గా చెప్తున్నాను, 2 days నుండి మా హస్బెండ్ ని పరిశీలిస్తున్నాను. సీరియస్ గా ఉంటున్నారు. ఏం జరిగిందంటే చెప్పరు. మేమేమవ్వాలండి? వాళ్ళు చెప్పకుండా మాట్లాడకుండా ఇలా చేస్తుంటే మేమేమవ్వాలి? లోపల ఏం జరిగిందా లేకపోతే అడుగుతామా? వాళ్ళు చెప్తారా? మేమెక్కడ బాధపడతామని వాళ్ళు చెప్పరు. గతంలో షిఫ్ట్ల ప్రకారం విధులు నిర్వర్తించేవారని ఇప్పుడు జనరల్ షిఫ్ట్ అంటూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 వరకు జైల్లోనే ఉంచేస్తున్నారని ఆరోపించారు. ఇక తమ కుటుంబాల సంగతి ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పాత షిఫ్టులనే అమలు చేయాలని, అంతవరకు తమ పోరాటం ఆగదంటున్నారు కానిస్టేబుళ్ల కుటుంబాలు. మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా స్పందిస్తే డ్యూటీలు అన్ని మార్చాలని కోరుకుంటున్నాము. ఇవి లోపల ఫుడ్ కూడా కొద్దిగా మార్చాలి. వాళ్ళకి లోపల ఫుడ్ తిని కూడా కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే బాక్స్లని అలౌ చేయాలి. లోనకి బట్టలు ఇప్పించడం, ఖైదీని చెక్ చేయాలంటేనే సైడ్కి తీసుకెళ్లి చెక్ చేస్తారు. అలాంటిది వీళ్ళని ఖైదీల ముందే బట్టలు ఇప్పి చెక్ చేయడం ఏంటి? వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత ఆవేదన చెందుతారు? ఇంటికి వచ్చి ఏమైనా చేసుకుంటే ఏమైనా చేయగలమా? సాక్షాత్తు సిబ్బంది కుటుంబాలు జైలు ముందు ఆందోళనకు దిగడం కలకలం రేపింది. మరి దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ చిరంజీవి లైవ్లో అందుబాటులో ఉన్నారు. విశాఖ సెంట్రల్ జైలు ఎదుట చిరంజీవి, విశాఖ సెంట్రల్ జైలు ఎదుట సిబ్బంది కుటుంబాలు ఆందోళనకు దిగినట్టు తెలుస్తూ ఉంది. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? వాళ్లకు అంతలా ఎందుకు అవమానిస్తున్నారు అంటే ఏం చెప్తున్నారు? ఎస్రఫీ, నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది. మొత్తం సెంట్రల్ జైలు వద్ద పనిచేస్తున్నట్టు 150 మంది కానిస్టేబుల్స్ కూడా ఒక్కసారిగా ఆందోళన దిగినటువంటి పరిస్థితి. ఏదైతే సూపరింటెండెంట్ వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు, ఖైదీల ముందే బట్టలు ఇప్పి తీవ్రంగా అవమానించారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి. నిన్న రాత్రి ఇది సద్దుమణి కిందనిలోగా మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి కూడా వీళ్ళంతా కూడా విధులకి హాజరవడానికి సిద్ధమయ్యారు. కానీ లోపల అధికారులు వాళ్ళని రానివ్వకుండా మీకు క్రమశిక్షణ చర్యల కింద మీకు విధుల నుంచి ప్రస్తుతానికైతే ఆపామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. దీంతో మొత్తం ఎవరైతే విధుల నుండి బయట ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ సెంట్రల్ జైలు వద్ద బయట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొత్తం సాయంత్రం 4 గంటల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే చిన్న పిల్లలతో సహా చలిలో వాళ్ళంతా కూడా నిరసన చేపట్టారు. తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పోలీసు అధికారులు అదేవిధంగా ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా దృష్టికి తీసుకెళ్లాలని ఇలా చేశాను తప్ప ఇంకా ఏ కారణం లేదని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తున్నాం మొత్తం లోపల కూడా ఖైదీల ముందు వీళ్ళంతా కూడా అవమానపరచడం, అంతేకాకుండా డ్యూటీ అవర్స్ కూడా చాలా ఎక్కువ వరకు పెంచేస్తున్నారని చెప్పి ఆందోళన చేపట్టిన పరిస్థితి. అయితే నిన్న ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీసులు వచ్చి కలగజేసుకుని ఏదైతే ఆందోళన విరమించకపోతే తదుపరి చర్యలకు మీరే బాధ్యులని హెచ్చరించడం జరిగింది. దీంతో వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇళ్లకు వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ తిరిగి యథావిధిగా విధులు హాజరవడానికి వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి అలౌ చేయకుండా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మళ్ళీ ఒకసారి ఏదైతే కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద నిన్న రాత్రి హోమ్ మినిస్టర్ వంగలపూడి అంతా కూడా స్పందించడం జరిగింది. దీని మీద ఏదైతే కమిటీ వేసి ఏం జరిగిందో ఏంటనేది కూడా ఆరా తీయమని చెప్పడం జరిగింది. అయితే ఈలోగా మళ్ళీ వీళ్ళంతా కూడా ఆందోళన చేపట్టడం ప్రస్తుతం అయితే లోపల కాస్త ఆందోళనకర వాతావరణమే కొనసాగుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ గేట్ వద్దనే మీడియాని కూడా నిలిపివేసిన పరిస్థితి. నిన్న అక్కడ వరకు అలౌ చేశారు, కానీ ఈ రోజు మాత్రం ఇదంతా కూడా ఎక్స్పోజ్ అవుతుందని చెప్పి మొత్తం గేట్ వద్దనే మనకి ఆపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ఆందోళన అనేది ఎంతవరకు వెళ్తుందో ఏంటనేది కూడా చూడాలి. దీని మీద ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు, లోపల జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దాని మీద
ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, ఎటువంటి ఆరా తీస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఎమర్జెన్సీ బెల్ కూడా కొట్టి వాళ్ళందరితో మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి వాళ్ళని విధుల్లోకి తీసుకుంటారా, లేదంటే ఇంకా ఎటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో, లేదంటే ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారని కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి ఒకవేళ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రఫీ, మరి చూడాలి ఇక్కడ సెంట్రల్ జైలు వద్ద ఏదైతే కానిస్టేబుల్స్ లోపల పనిచేసినటువంటి కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళంతా ప్రస్తుతం విధులకి హాజరవ్వకుండా బయట ఉన్నటువంటి పరిస్థితి. లోపలికి వెళ్తామన్నా, విధులకి హాజరవుతామన్నా సరే వాళ్ళని లోపలికి రానివ్వకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చిరు. విశాఖ ఎదుట సిబ్బంది కుటుంబాలు ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా స్పందించలేదు.